ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? అమ్మ ఎవరి కర్మలు ఏ టైంలో ఎలా త్రుంచాలో అందుకే అలా ప్రవర్తిస్తారు. ఆర్టీసీ బస్టాండ్లో దిగి స్వామిని రవిక అడగడము, ఆయనకు నేను కనిపించేటట్లు చేయడము, నా రవికను అమ్మకు పంపించడము, గురునాథము ఇంటిలో అమ్మ చీర కావాలంటే మరలా నేను చీర అమ్మకు అందించడము, ఇవి అన్నీ నా పాపకర్మలను తొలగించుటకు కాంతమ్మ తల్లి ఆడే వింత నాటకములో లీలలే కదా. అందుకే అంతర్యామి అయిన అమ్మను నేను విడువను. అమ్మ నీవే నిత్యము నిరంతరము అంటారు నారాయణమ్మ. ఇలా 2 దఫాలుగా అమ్మ నా పాపకర్మలను తొలగించుటకు సుబ్బారెడ్డి స్వామిని పంపించడము, నేను స్వామికి కనపడము జరిగినది. నా కర్మలను తొలగించుటకు నేను నాకు తెలియకుండానే అమ్మను రవిక ఒకసారి చీర ఒక్కసారి ఇవ్వడము, అంతయును అంతర్యామి ఆడుతున్న నాటకములు లీలలే కదా. అమ్మ లీలలు అనంతాలు, అమ్మ లీలలు అద్భుతాలు, అమ్మ లీలలు ఆనందాలు. స్వచ్ఛమైన అమ్మ మనసు, సుసంపన్నమైన అమ్మ తత్వము అచలం. ఆ దర్శము ఆ అమృతము అంటూ ఉన్నారు నారాయణమ్మ. ఆదర్శము అమృతము అనని మరీ మరీ ఒత్తి చెప్తున్నారు ఈ నారాయణమ్మ గారు కాంతమ్మ తల్లి గారి గురించి. ఇకపోతే ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, 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 ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. ఇలా మరొక గూడూరు నుంచి నందకుమార్ గారు ఇలా చెప్తున్నారు కాంతమ్మ తల్లి గురించి. 1988 సంవత్సరంలో నేను, నా భార్య, నా కుమారుడు 2 సంవత్సరముల బాబు కలిసి గొలగముడిలో నిద్ర చేయుటకు వెంకయ్య స్వామి దగ్గరకు చేరినాము. ఆ సమయంలో అమ్మ కాంతమ్మ తల్లి అవధూతగా తిరుగుతుండినది. ఆ సమయంలో ఆ తల్లి అవధూత అని ఎవ్వరూ అనుకునేవారు కాదు. నాకు కూడా ఆ తల్లి అవధూత అని తెలియదు. అక్కడి ఆశ్రమము దగ్గర విచారించిన ఎవరూ ఆమెను గూర్చి తెలియదు అనేవారే కానీ విడమరచి చెప్పేవారు కాదు. ఈ అమ్మ మాత్రము ఒక చిన్న కర్రపుల్ల తీసుకుని అన్ని వీధులలో తిరుగుతూ ఉండినది. అందరూ ఆమెను చూచిన వారెల్లా పిచ్చి కాంతమ్మనని అనుకునేవారే కానీ ఈ కాంతమ్మ తల్లిని ఏ మనిషి అవధూత కాంతమ్మ తల్లి అని గ్రహించలేదు. గాలి ధూళి పట్టిన వారు వెంకయ్య స్వామి దగ్గరకు ఎలా వచ్చిపోతుంటారో అలానే ఈ తల్లిని అందరూ అనుకునేవారు. కానీ వెంకయ్య స్వామి సన్నిధిలో సంచరించుచు స్వామి చెంతనున్న పాచిని శుభ్రము చేసి వెంకయ్య స్వామి సన్నిధిలో జనుల కర్మ బంధాలను తొలగించి వారికి భక్తి మార్గమును పెంపొందింపచేయుచున్నారు అనే విషయాన్ని ఏ ఒక్కరూ కూడా గ్రహించేవారు కాదు. ఏమంటే అమ్మ మాట, అమ్మ చూపు, అమ్మ తీరు, అమ్మ వాలకము దైవికమునకు సంబంధించినట్లు కనిపించేది కాదు. అమ్మ వేసిన వేషము అలాంటిది. మూర్ఖ శిఖామణులు
మందభాగ్యులు, నేరపూరిత చోరులు, మన తన అని ఆలోచింపక సంచరించే మానవ సంకర జాతివారు డబ్బు అనే సుడిగాలి మత్తులో మునిగి తన చుట్టూ ఉన్నవారిని అవహేళన చేయొచ్చు. ఒక నిమిషానికి 60 సెకండ్లు అయితే ప్రతి సెకనుకో రంగు పులుముకొని ఊసర వెళ్ళిలా మేక వన్య పులులుగా సంచరిస్తూ మానవ ధర్మాలను కాలరాసి కవ్వింపు మాటలతో నీచ నికృష్ట భాషను మాట్లాడుతూ సంకరజాతి వారైన మానవులు సంచరించే సంతలో నిద్ర లేచినది మొదలు మరలా నిద్రపోయేంత వరకు నిజమైన అబద్ధపు మాటలను నిజము అని ఇతరులను నమ్మించి తన స్వంత వారిని సైతము తన వారిని గ్రహింపక డబ్బు డంబము అనే మాయామే జగంబున సంచరించుచు గొప్పలు పలుకుతూ ఎదుటివారిని కాంక్షింపక సంచరించే ప్రబుద్ధులను వారి జీవన శైలిని మార్చుటకు తాను పిచ్చిదాని వలె అవతరించి లోకమంటే కళ్ళ అందులో నీవు డొల్ల అని ఇలాంటి వారలకు బుద్ధి చెప్పాలంటే నేను ఏ అవతారమును అయితే వీరిని మార్చుకోగలను అని ఆ పిచ్చి తల్లి అవతారమును సంచరించి ఈ ఊసరవిల్లి సంతతికి సద్గతిని తెచ్చేందుకు ఒక పిచ్చి తల్లి వేషము వేసి ఈ రాక్షస కూటమిలో తిరుగుతూ అహర్నిశలు శ్రమించడం అంటే మాటలు కాదు. అలా పిచ్చిదైన ఆ కాంతమ్మ తల్లిని నేను నా భార్య మొట్టమొదటిసారిగా గొలగమూడిలో చూడడం జరిగినది అంటున్నారు ఈ నందకుమార్ గారు. ఓ కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, ఓం ఓం 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 కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. మరికొన్ని ముఖ్యమైన విశేషాలు రాబో ఎపిసోడ్లో మీ భాస్కరుడును మరువరు కదూ.